కొడుక లేచి మంచాల కూర్చో, అది ఎంత చెప్పినా ఇంటలేదు. ఏం పుడక పుట్టినవే నువ్వు? అన్న నేను ఇంతగానని చెప్పినా కానీ కొంచెం మా మీద జాలి కనిపిస్తుంది ఏదో నీకు. మీకంటే ఎక్కువ నేనే బాధపడుతున్నా అమ్మా, నా మీద మీకు జాలి కలగట్లేదు అసలు. నువ్వేమో గొప్ప పని చేసినావా నీ మీద జాలి కలగాలనే? నువ్వు మనిషివి, నీదో బతుకు. ఎందుకే అమ్మ అట్లా మాట్లాడుతున్నావు? ఇంకెట్లా మాట్లాడాలనే? అన్న నీ కాలు మొక్కిండు కాదే, అట్లయినా నీకు బుద్ధి ఎత్తలేదు. లోకం మీద ఎంతమంది ఆడవాళ్ళు చూసినా నీ అంత ఆడదాన్ని అయితే ఎక్కడ చూడలేదా? ఇంత మూర్ఖంగా ఉంటావే. సరే అమ్మా, ఇద్దరు కలిసి నన్ను చంపేయండి, అప్పుడైనా ప్రశాంతంగా ఉంటారు మీరిద్దరు. నువ్వు ఇటువంటి దాన్ని మనం తెచ్చినట్టు అంటే పురుట్లునే చంపేస్తూనే నా కడుపులో చెడబుట్టినావు. అమ్మ దాన్ని మనం ఎంత తిట్టినా ఎంత కొట్టినా అసలు మనం పట్టించుకోదే. దానికి కార్తీక్ అని ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదే దానికి. నలికుట్లదానా ఏడతానేమే, ఏడ్చి ఆడదాన్ని అసలు నమ్మద్దు. కొంపలు ముంచేదాకా తెలియదే. భగవంతా 2 చేతులు వేసి మొక్కుతానా, ఈసొంటి బిడ్డ ఏ తల్లి కాదు. అమ్మ దాన్ని ఎందుకు తిట్టాను? తిట్టి మన నోరు వేస్ట్ అవుతుంది, అయినా అర్థం చేసుకోదే. భగవంతా శంకర నాకు ఎసొంటి బిడ్డని ఇచ్చినావు. మంచి వాళ్ళు చూస్తాను కానీ దీనికి అత్తలేదు సావు. చెల్లి ఎందుకు ఎడతానవే? నువ్వు చేసినవని అంటేనే నీకు అంత బాధ అనిపిస్తుంది. అవన్నీ మేము భరిస్తాను, మాకెంత బాధ అనిపించాలి మరి? బిడ్డ దాన్ని ఏమనకురా, నాకు పుట్టలేదు అనుకుంటా, పుట్టినాడే సచ్చింది అనుకుంటా. పోవే కార్తీక్ అని చేసుకోపో కొడుక. అది పోనీ మనం ఊరు వదిలిపోదాంపా, ఏమన్నా బతుకుదాంపా మనం. చెల్లె అన్నం తిందుకు రావే. నాకు ఆకలి అయితే లేదు కానీ అక్క, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదే. నేను మన ఇంటికి వెళ్తేగా. ఎందుకే చెల్లె, ఏమైంది నీకు? అక్క ఇప్పుడు మొత్తం కార్తీక్ బావ నన్ను దూరం అయినట్టనే. కార్తీక్ బావ వెళ్ళి ఆ కావ్యని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. ఇంకా నేనేం చేయాలి ఇక్కడ ఉండి? సర్లేవే చెల్లె, మేమందరం నీకు లేమానే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాం కానీ నువ్వు ఇంకా కార్తీక్ని మర్చిపోలేదా అనే? మర్చిపోవాలంటే ఏం చెప్పాలి అక్క? నేను ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదే. సర్లేవే చెల్లె, నీ ఇష్టం ఇక. నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ మరి ఎప్పుడు వెళ్తావు ఇంటికి? నాన్నకు చెప్తానే సాయంత్రం వరకు ఇంటికి వస్తున్నానే. పెద్దబావ వచ్చినాక బస్ ఎక్కేయమంటే ఇక. సరేనే చెల్లె, నువ్వు ఫస్ట్ అన్నం తిందువుదా.